Once again, I welcome you all to our Bible study on discipleship. Today, we are studying the subject of the essentials of discipleship. This is lesson number 7. ఈ దినము శిష్యోత్తమునకు అవశ్యమైనది అనే అంశం మీద నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. శిష్యోత్తమునకు అవసరమైనది, జీవితంలో ఎన్నో మనకు అవసరమైనవి ఉంటాయి. అయితే శిష్యోత్తమునకు ఏంటి అవసరం అంటే 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా సమయం. ద ఫస్ట్ ఎసెన్షియల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ టైం. కనుక శిష్యోత్తమునకు అవశ్యమైనది మొదటిది సమయం. రెండవది సహవాసం. శిష్యోత్తమునకు అవశ్యమైనది సహవాసము. ద సెకండ్ ఎసెన్షియల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈజ్ ఫెలోషిప్. మూడవది శిష్యోత్తమునకు అవశ్యమైనది బోధన. The third essential of discipleship is teaching. నాలుగవది శిష్యోత్తమునకు అవశ్యమైనది శిక్షణ. The fourth essential of discipleship is training. కనుక నేను మరి చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయటం కాకుండా త్వరగా నేను వెళ్ళిపోతాను. మొదటిది మనం తీసుకుందాం, సమయం. శిష్యోత్తమునకు అవశ్యమైనది మొదటిగా ఏంటి? సమయం, టైం. బైబిల్లో మనం చూస్తాం, ప్రసంగిలో 3వ అధ్యాయము 8వ వచనం, ప్రతి దానికి ఏముంటుందంట? సమయము కలదు. 8వ వచనం చదవండి బ్రదర్. సూర్యుని కింద ప్రతిదానికి మొదటి వచనం చదువు. 3:8 చదవండి. ప్రతిదానికి సమయము కలదు. కనుక 8వ వచనం కూడా చదవండి. కష్టపడు వారికి. కనుక ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రతిదానికి సమయం కలదు. అంటే మరి మనకి శిష్యత్వం గురించి నేర్చుకోవటానికి కూడా సమయము, దేవుడిచ్చిన సమయం. కనుక మొదటి దీంట్లో మనం ఏం చూస్తున్నామంటే ప్రతిదానికి సమయము కలదు. రెండవది ఏంటంటే సమయము దేవుని చేతిలో ఉన్నది, సమయము మన చేతిలో లేదు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. మీరు గబగబా నోట్స్ రాసుకోండి, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. 2 Kings చాప్టర్ 20 verse 11. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. అక్కడ ఏం చూస్తామంటే సమయం అనేది దేవుని చేతిలో ఉన్నది. ద టైమ్ బిలాంగ్స్ టు గాడ్ అండ్ టైమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. చదవండి బ్రదర్. ప్రవక్తయగు యెహోవాను ప్రార్థింపగా ఆయన ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రార్థించినప్పుడు ఏమైందంటే 10 hours టైం వెనుకకు వచ్చింది కదా. అంటే టైం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నది. మనం టైంని ఆపగలమా? ఆపలేము. ఆహాజు యొక్క గడియారం అంటే ఆయన చేతుకున్న గడియారం కాదు, లేకపోతే ఇంటున్న గడియారం కాదు. ఆ టైంలో మరి గడియారాలు మరి వేరే విధంగా ఉండేవి. ఢిల్లీలో కూడా మనం చూస్తాం, జంతర్ మంతర్ అనే స్థలం ఉంది. అక్కడ వెళ్తే ఆ పూర్వకాలంలో ఆ రాజులు ఏ విధంగా టైం క్యాల్కులేట్ చేసేవాళ్ళు, జంతర్ మంతర్లో అక్కడ ఉన్నది. ఈ స్టెప్స్ ఏ విధంగా ఆహాజు రాజు మరి చేసినాడో అది. కనుక ఏం చూసినామంటే దేవుడు మరి 10 గంటలు వెనకకి టైంని సెట్ చేస్తాడు కదా.
మూడవదిగా చూస్తాం ఏంటంటే సి, మన ఆయుష్కాలము తక్కువ. మన ఆయుష్కాలము తక్కువ. ఆ లైఫ్ స్పాన్ ఇస్ షార్ట్. ఆ లైఫ్ ఇస్ షార్ట్ కదా. కీర్తనలు 89:47 వచనం. కీర్తనలో 89:47 వచనం. సామ్స్ 89:47. నా ఆయుష్కాలం ఎంత తక్కువ, ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. చాలు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మన ఆయుష్కాలం ఎంత తక్కువ కదా. మరి ఈ తక్కువ ఇంత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించడానికి మనము ఉల్టా పల్టా అయిపోతుంటాం కదా, తల్లో క్రిందులు అయిపోతుంటాం కదా. కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ చేత మనకి ఏం చేయాలో అర్థం కాదు కదా. కానీ మరి దేవుడు అందుకోసం మనకు దేవుడు అంత టైం ఇచ్చిందన్నమాట. మనకి ఇంకా వందల సంవత్సరాలు, వాళ్ళకి పాతకాలంలో 1000 సంవత్సరాలు జీవించినారు కదా. మరి వాళ్ళలాగిస్తే చాలా కష్టం. కనుక నేను దేవుడు ఏం చేసినట్టు మనకి 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే సరే, 90 సంవత్సరాలు, కొంతమంది 100 సంవత్సరాలు జీవిస్తుంది. కానీ అంత బాధనే అని చెప్పి మనం చూస్తుంటాం. కనుక ఈ మన ఆయుష్కాలం తక్కువ కనుక మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. వీ షుడ్ ప్రే. సామ్స్ 90:12. కీర్తనలు 90:12 చదువుకుందాం. మాకు జ్ఞానోదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. కనుక మన లైఫ్ షార్ట్. కనుక మనం ఏం చేయాలంటే, దేవా నా జీవితం గురించి నాకు నేర్పితండి. ఇంకా నాకు ఎంత టైం ఉందో నాకు బోధించు నాయన. ఇంకా నాకు ఎంత రిమైనింగ్ లైఫ్ ఉందో నాకు నేర్పించు తండ్రి. నేను ఏ విధంగా జీవించాలి ప్రభువా? నా మిగతా జీవితం ఏ విధంగా జీవించాలి? నా శేష జీవితం నేను ఏ విధంగా జీవించాలి? నా జీవితాన్ని ఏ విధంగా జీవించాలి? ఇంకా ఎంతకాలం బ్రతుకుతాను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో మనము గోజాడాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసి దేవుని అడగాలి. దేవుని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మనకి సహాయము చేస్తాడు. ఇంకో సమయము పోనివ్వవద్దు. ఈ సమయము అంటే నేను సమయం చెప్తున్నాను కదా. సమయం పాయింట్ నెంబర్ 1లో ABCDEకి వచ్చినాం మనం కదా. ఈ అని పెట్టుకోండి. సమయం పోనివ్వవద్దు. కనుక మన సమయం తక్కువ ఉంది కాబట్టి మనం ఏం చేయొద్దు? సమయమును పోనివ్వద్దు కదా. ఇందాక చిన్న బ్రదర్ అంటుండు కదా, స్టార్ట్ చేసుకుందామా అంటున్నాడు. అంటే సమయము వేస్ట్ చేసుకోవద్దు, మనం స్టార్ట్ చేసుకుందామా అంటున్నాడు కదా. అదనమాట, సమయము పోనివ్వద్దు. ఎఫెసియన్స్ చాప్టర్ 5:15. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, దినములు చెడ్డవి గనక మీరు సమయం ఏం చేయొద్దు? పోనివ్వవద్దు. అంటే సమయం పట్టుకోవాలన్నమాట దాని అర్థం. సమయం మనము సమయం పోవద్దు. సూర్యుని పట్టుకుంటాము మనం, అదనమాట. అంటే టైం వేస్ట్ చేసుకోవద్దని. సమయం పోనివ్వక సద్వినియోగం అంటే మంచి వినియోగం చేసుకోవాలి కదండి. ఇక్కడ మనం మంచి వినియోగం చేసుకుంటున్నాం కదా. మనకి ఇచ్చిన టైం, ఈ స్థలం మనం ఏం చేసుకుంటున్నాము? మంచిగా వినియోగము చేసుకుంటున్నాం. కనుక సమయము కొద్దిదే కదా, దినములు చెడ్డవి. కనుక మనం ఏం చేయాలంటే సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మనం టైం వేస్ట్ చేసుకోవద్దు మరి కదా. టైం వేస్ట్ చేసుకోవద్దు. మరి స్టూడెంట్స్ మరి వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారనుకో ఏమవుతుంది? లెసన్స్ చదువుకోలేరు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ కాలేరు కదా. కానీ స్టూడెంట్స్ బాగా టైం వేస్ట్ చేయకుండా, టీవీ చూడకుండా, ఫ్రెండ్స్తో మాట్లాడకుండా, వాట్సాప్లో ఉండకుండా కదా,
మరి ఫేస్బుక్లో ఉండకుండా, ఇంటర్నెట్లో ఉండకుండా, చదువు అంటే చదివే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదట నా నీతిని, నా రాజ్యం వెతుకుడి. మొదట బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలి? మరి మనం చెప్పాలా, మన పిల్లలకి చెప్పాలా. మన పిల్లలకే కాదు, మన గ్రాండ్ చిల్డ్రన్ కూడా మనం చెప్పాల్సి వస్తుంది కదా. మన మన్మల్నికి, మనవరాలకు చెప్పాలి. అంతేకాకుండా మన బంధువులకు చెప్పాలి. ఏమి సమయం పోనివ్వవద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం కదా. మొదటి నా నీతి, నా రాజ్యం వెతకుడి అని ఫస్ట్ పిల్లలు ఏం చేయాలా? మరి వాళ్ళు మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి, వాక్యంలో ఉండి, ప్రార్థనలో ఉండి, ఆ తర్వాత మరి వాళ్ళ చదువు, ఆ తర్వాత టైం ఉంటే అప్పుడు ఫ్రెండ్స్తో హలో అని చెప్పేసి మాట్లాడి పెట్టేశారు. ఫ్రెండ్స్తో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టడము కాదు కదా. కనుక ఆ సమయము ఏం చేద్దాం, మనం పోనివ్వవద్దు. ఇంకో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఎఫ్, సువార్త ప్రకటించు. సమయము కొద్దిగా ఉంది, దినములు చెడ్డే కనుక మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. 2 కొరింథీ 6వ అధ్యాయము 2వ వచనం. ప్రీచ్ ద గాస్పల్. ఎఫ్, ప్రీచ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించు. 2 కొరింథియన్స్ చాప్టర్ 6 verse 2. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైం. ద మోస్ట్ సూటబుల్ టైమ్ ఇస్ నౌ కదా. మిక్కిలి అనుకూల సమయము ఇదిగో, ఇదే రక్షణ దినము అని మనం ఏం చేయాలి? ప్రకటించాలి కదా. ఎవరికైనా వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇది ఈరోజే. ఎందుకంటే రేపు మనం ఉంటామో తెలియదు కదా. రేపు మనం ఉంటామో లేదో మనకు తెలియదు. కనుక మనము ఇది సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? మరి అనుకూల సమయం ఇదే, ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో అని మనం చెప్పాలన్నమాట. జీలోకి వెళ్దాం. ఎఫ్ తర్వాత జీ. యాక్ట్స్ చాప్టర్ 14 verses 15 and 16. ఇది రక్షణ సమయం. ఇది రక్షణ సమయం కదండి. రక్షణ సమయం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ సాల్వేషన్. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ సాల్వేషన్. యాక్ట్స్ చాప్టర్ 14 verses 15 and 16. చదవండి కదా. 15, 16. 14 చాప్టర్ 15, 16. 14 అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15, 16 వచనాలు. అయ్యలారా వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీరు సువార్త ప్రకటిస్తున్నాము. మేము సువార్త ప్రకటిస్తున్నాము. ఏమని ప్రకటిస్తున్నాము? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టేసి ఆకాశం భూమిని సృజించిన దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని చెప్పి మేము వాటిలో ఉండు ఆయన గత కాలములో సమస్త జనులను చూసినారా? దీంట్లో ఏముందంటే గత కాలంలో అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు దేవుడు ఏం చేసినాడంటే ఎవరికి వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు జీవిస్తున్నారు కదా. అదే అజ్ఞానమైన అన్వాయిస్ టైం కదా. అజ్ఞాత కాలం అంటారు, అజ్ఞానం. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమొచ్చింది? జ్ఞానం వచ్చింది. యేసుప్రభు ఏమన్నాడు? మరి సొలొమోను కొన గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే ఎవరు? ఆయన్నే కదా. కనుక మరి యేసుప్రభు వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది. మరి అందరూ జ్ఞానవంతులుగా మారాలని మరి ప్రభు కోరుచున్నాడు కదా. దేవుని నమ్ముకోవాలని, దేవుని తెలుసుకోవాలని మరి సువార్త మనం ప్రకటించాలి. మరి వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. హెచ్లోకి వెళ్దాం. హెచ్ 2 Peter 3:9. 2 Peter 3:9. ప్రతి వారు మారు మనసు పొందాలి. ఎవ్రీ వన్ షుడ్
రిపెంట్. ఎవ్రీ పర్సన్ షుడ్ రిపెంట్. 2 పేతురు 3 అధ్యాయం 9 వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆ, ప్రభు తన వాగ్దానం గురించి ఆ, ఆలస్యం చేయవాడు కాడు. ఆ, కానీ ఎవడు నశింపవాలని నిశ్చయింపగా ఆ, అందరూ మారుమనసు పొందవాలని కోరచ్చు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూసినారా, అందరూ మారుమనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? దీర్ఘశాంతము, అందరి ఎడల దీర్ఘశాంతము కదా. మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంకా ఎప్పుడు వస్తాడు యేసు, ఇంకా వస్తా అంటే ఇంకా చాలామంది ఆయన నమ్ముకోవాలని చెప్పేసి ఆయన చూస్తారు. 2 పేతురు 3 అధ్యాయము 9 వచనం. ప్రతి వారు ఏం కావాలంట? మారు మనసు పొందాలి. ఆయన చిత్తం అది కదండి. కనుక ఈ 8 విషయాలు మనం ఇక్కడ నేర్చుకున్నాం. దేంట్లో సమయం పోనీకి ఏం చేయాలి? మనము మరి సద్వినియోగం చేయాలి, సువార్త ప్రకటించాలి, మరి ఇతరులు మనం దేవుని మార్గంలో నడిపించాలి. 2వ పాయింట్కి వెళ్దాం. 2వ పాయింట్ ఏంటంటే సహవాసము, ఫెలోషిప్ కదండి. పాయింట్ నెంబర్ 2 ఇస్ ఫెలోషిప్. దీంట్లో సహవాసము ప్రాముఖ్యము. ఫెలోషిప్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్ట్స్ చాప్టర్ 2 and verse 42. సహవాసము ప్రాముఖ్యము. Fellowship is important. Acts chapter 2 and verse 42. మీరు వీరు అపోస్తలు అంటే నమ్ముకున్నవారు, యేసు ప్రభు నమ్ముకున్నవారు ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42. వీరు చూడండి, బోధలో, సహవాసములో, రొట్టె విరుచు అంటే ప్రభు బలలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండిరి. అంటే మానుకోవట్లేదన్నమాట. ఎడతెగక అంటే ఏంటి? మానుకోకుండా వాళ్ళు పట్టుదలతో వాళ్ళు మరి చేస్తున్నారు. కనుక మరి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. 2వ పాయింట్ బి, సహవాసము మానవద్దు. డోంట్ నెగ్లెక్ట్ ఫెలోషిప్. డు నాట్ నెగ్లెక్ట్ ఫెలోషిప్. బి, సహవాసము మానవద్దు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 24. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటలను సత్కార్యము చేయుటకును ఒకనికొకడు పురి కొల్పవలనని ఆలోచించము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాము? సహవాసము మానవద్దు. ఎందుకంటే ప్రభు దినం గురించి మనము బోధించుకోవాలి, ఒకరికొకరు చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సి, సహవాసంలో ప్రభు ఉంటాడు. ద లార్డ్ ఈజ్ ఇన్ ద ఫెలోషిప్. మత్తయి సువార్త 18:19 వచనము 20 వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 18 verses 19 and 20. మరియు మీలో ఇద్దరు తాము ఏకీభవించిన ఎడల అంటే మనము ఇద్దరు కలిసి ఏకీభవిస్తే, ప్రభు నాకు ఇది కావాలా, మాకు ఇది కావాలా తండ్రి అని మనం అడిగితే ఏకీభవించాలి. ప్రార్థనలు ఏం చేస్తారు? ఏకీభవించాలి. అందుకనే సహవాసం. 20 వచనం బ్రదర్. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందునని ఆయన చెప్పాను. ఎవరు చెప్పినారు? యేసు ప్రభు చెప్పినారు. అంటే ఇద్దరు లేక ముగ్గురు అంటే పెద్ద గుంపు అని ప్రభు అనట్లేదు. ఇద్దరు లేక ముగ్గురు కదా.
ఉంటే అక్కడ ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటాడు. కనుక మరి చాలా ఇది ఫెలోషిప్ అనేది, సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. డి, ఇద్దరు మేలు ముగ్గురు బలం. బాగుందా ఇది? ఇద్దరు మేలు ముగ్గురు బలం అని నేను చెప్తున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డి, ఎక్లీసియాస్టిస్ అంటే ప్రసంగి కదా, ప్రసంగేనా? ప్రసంగి, కరెక్ట్. ప్రసంగి 14వ అధ్యాయము 9, 12 చూద్దాం. ఎక్లీసియాస్టిస్ 14 verses 9 and 12. 2 are better, 3 are strong. ప్రసంగి 14వ అధ్యాయము, ప్రసంగిలో లేదా? ప్రసంగి 4, సారీ 14 కాదు, 4, 9వ అధ్యాయము. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 4 and verse 9 and 12. చదవండి బ్రదర్. 9. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును గనుక. చూడండి, ఇద్దరి కష్టం వలన ఏమొస్తుందంట? మంచి ఫలం వస్తుందంట. ఒంటిగాడై చూడండి, ఒంటరిగా ఉండటం కన్నా ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మన జీవితంలో మనకి ఆల్వేస్ ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి కదా. ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ అంటే మనం ఆత్మీయ విషయాలు చెప్పుకోవటానికి మనకు లోక సంబంధమైన ఫ్రెండ్స్ ఉంటారు కాదు, మనకు స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి కదా. కనుక ఒంటరిగా ఉండుట కంటే ఇద్దరు మేలు అంటున్నాడు కదా. 12వ వచనం చదువుకుందాం. పన్నెండవ వచనం కదా. 3 పేటల తాడు త్వరగా విరిగిపోదు కదా. 3 పేటల తాడు అంటే ఇద్దరమే మేలు, ముగ్గురైతే ఇంకా బలం కదండి. ఒక తాడు ఏ విధంగా ఎన్ని పేటలతో తయారు చేస్తారు? 3 పేటలతో చేస్తారు. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది తాడు అది. కనుక ఒక్కరుగా ఉంటే మరి మనం కొన్నిసార్లు మనకి ప్రాబ్లం రావచ్చేమో ఒక్కరు ఉంటే కదా. కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇద్దరు ఉంటే చాలా మేలు అని చెప్పేసి వాక్యం చదువుకుంటాం. అందుకోసం ప్రభు అన్నాడు కదా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటారు, నేను వారి మధ్యలో ఉంటాను. అయితే ముగ్గురు అంటే ఏంటంటే బలము, త్వరగా విరిగిపోదంట. 3 పేటల తాడు త్వరగా విరిగిపోదు. కనుక మనం ఇద్దరు ముగ్గురం ఆ విధంగా ఉంటే, మరి సహవాసంగా ఉంటే ఆ సహవాసం ఏం కాదు, విరిగిపోదు. ఒంటరిగాడు పడిపోయినాడలా వానికే శ్రమ. అంతే. కనుక ఒంటరిగా ఉండొద్దు. మనము ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి. ఎవరైనా కానీ ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి కదా. ఈ విషయం నా గురించి ప్రార్థించాయి అని చెప్పడానికి మరి ఒక స్పిరిచువల్ ఫ్రెండ్ ఉండాలి కదా. కనుక సరే, సి ఏంటంటే సహవాసంలో ప్రభు ఉంటాడు. అయిపోయింది కదా, సి అయిపోయింది, డి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈలోకి వెళ్దాం. ఆరాధనలో సహవాసం కదా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఫెలోషిప్ ఇన్ వర్షిప్. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 7. ఆదివారమున మేము రొట్టె విరిచిన కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు. చాలు. ఆదివారం రోజు మనకి ఎప్పుడు వర్షిప్ ఉంటుంది? మనకి 10:30 అంటే చాలామంది 11కి వస్తారు, 11:30కి వస్తారు కదా. అంటే గంట లేట్ వస్తారు కదా. వర్షిప్ అంటే సహవాసం. ఎవరితో మనం సహవాసం కలిగి ఉంటున్నామో దేవునితో సహవాసం. ఈ ఆదివారం వేళ మనం చూస్తే పౌలు భక్తుడు మరి వాక్యం చెప్తుంటే పొద్దున స్టార్ట్ చేస్తే వాక్యం ఎప్పటిదాకా వెళ్ళిపోయిందంట? నైట్, అర్ధరాత్రి
అయితే ఆ కిటికీ మీద కూర్చొని ఒక అబ్బాయి వింటున్నాడంట వాక్యం. అక్కడ ఉంటుంది కింద అంతా, నేను వెళ్ళట్లేదు. ఆ కిటికీ మీద కూర్చొని ఒక అబ్బాయి వింటూ ఇక నా నిద్ర వచ్చేసింది కదా, అక్కడ నుంచి కింద పడ్డాడు. కింద పడి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎంత ఘోరమైన సంగతి, ప్రార్థనలు చచ్చిపోయినంటే. అయితే పౌలు ఏం చేస్తాడు, అతన్ని ముట్టి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అతను మళ్ళీ జీవం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సహవాసం కదండి, సహవాసంలో ఏముంది, శక్తి ఉన్నది. సహవాసంలో మరి ఆరాధనలో సహవాసం కదండి. కనుక ఆదివారపు ఆరాధన మనం మిస్ చేయొద్దు కదా. ఎందుకంటే అందరు కలుస్తారు. అందరినీ కలిసినప్పుడు అది వేరేగా ఉంటుంది. అందరు కలిసి ఎట్లా ఉన్నారు, మీరు ఎట్లా ఉన్నారా, బాగున్నారా, అంత బాగున్నారా అని చెప్పేసి అని మరి కలిసి మాట్లాడుకుంటాం కదా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం. నెక్స్ట్ ఎఫ్లో వెళ్దాం మనం. ఇది ఆదివారము. ఇప్పుడు విశ్రాంతి దినమున సహవాసం కదండి. విశ్రాంతి దినమున సహవాసం. ఎఫ్ అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. ఫెలోషిప్ ఆన్ ద సాబాత్ డే కదండి. యాక్ట్స్ చాప్టర్ 16 వర్సెస్ 13 and 14. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగునని అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడ గొప్ప సంగతి జరుగుతుంది కదండి. వాక్యము మరి పౌలు భక్తుడు శనివారం ఏం చేస్తాడంటే బయటికి వెళ్తాడు. శనివారం దినం బయటికి వెళ్ళి మరి ఆ కాలువ దగ్గర కూర్చుంటారు. కాలువ దగ్గర కూర్చొని మరి ఎందుకంటే ఆ ప్రాంతంలో ఏం లేదు, అక్కడ సినగాగ్ లేదు కదా, మరి మందిరం లేదు అక్కడ వాళ్ళకి. కనుక అక్కడ అంతా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటే స్త్రీలకు వాక్యం చెప్తాడు కదండి. స్త్రీలకు వాక్యం చెప్పినప్పుడు లుదియా అనే స్త్రీ ఆమె వాక్యమిని అంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరుస్తాడు. అక్కడ మాట ఉంటుంది అక్కడ కదా, ప్రభు ఆమె హృదయమును తెరిచాను కదా. ఆ తర్వాత ఏం చేస్తామే, రయ్యా ఇంటికి రండి అని చెప్పి ఇంటికి తీసుకుపోతుంది. అందరిని ఇంటికి తీసుకుపోయి అందరు భోజనం పెట్టి అక్కడ నుంచి వాళ్ళ ఇంట్లో అక్కడ సహవాసం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ చర్చ్ స్టార్ట్ అయిపోయింది. ఆమె చర్చ్, ఆమె ఇల్లు యూరోప్కి గేట్వే అయిపోయింది. యూరోప్ అంతా ఆమె ఇంటి ద్వారానే రక్షణ స్వాత ప్రకటింపబడ్డది. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. కానీ ఇల్లు ఎవరిది? లుదియా. కనుక మనము కొన్నిసార్లు ఏమో అర్థం కాదు కదా, దేవుని కార్యాలు ఏ విధంగా కూడా మనకు అర్థం కాదు. కనుక విశ్రాంతి దినమున సహవాసం. తర్వాత జీ కష్టములో సహవాస ప్రార్థన. కష్టములో సహవాస ప్రార్థన. కొన్నిసార్లు మనము మంచిగా ఉన్నప్పుడు ఆరాధనకి వెళ్తాం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. కష్టములో సహవాస ప్రార్థన. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిన. చూడండి, వాక్యం ప్రకటించినందుకు పేతురుని ఏం చేసినారు? చెరసాలలో వేసినారు కదండి. అది బహుమతి అన్నమాట. సువార్త ప్రకటించినందుకు ఏంటది? రివార్డ్ కదండి. చెరసాలలో వేయబడను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను. చూడండి, అంటే సహవాసం, ప్రార్థన సహవాసం తెలిసిపోయింది కదా. ఆ సంఘానికి ఏం తెలిసిపోయింది? పేతురుని ఎక్కడ వేసినారు? ఇప్పుడు జైలు వేసినారు. జైలు వేస్తే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఊరుకున్నారా? అందరు కలుసుకొని ఏం చేస్తున్నారు? ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు కదండి. కనుకనే భక్తులు పాటలు వేసినారు. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. సంఘము ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. కష్టంలో సహవాస ప్రార్థన. ఫెలోషిప్ ప్రేయర్ ఇన్ డిఫికల్టీస్ కదండి. యాక్ట్స్ చాప్టర్ 12 and verse 5. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. హెచ్
సహవాసములో క్షేమాభివృద్ధి. సహవాసములో క్షేమాభివృద్ధి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఎడిఫికేషన్ ఇన్ ఫెలోషిప్ లేక స్పిరిచువల్ గ్రోత్ ఇన్ ఫెలోషిప్. ఫస్ట్ Thessalonians chapter 5 and verse 11. కాబట్టి ఒకనికొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. సహవాసం ఏముందమ్మా చెప్పండి? క్షేమాభివృద్ధి అంటే క్షేమములో వృద్ధి. వృద్ధి అంటే డెవలప్మెంట్ ఇన్ ఎడిఫికేషన్ లేక డెవలప్మెంట్ ఇన్ స్పిరిచువల్ గ్రోత్. కనుక మనము సహవాసం ఏముందమ్మా చెప్పండి? మరి క్షేమాభివృద్ధి ఉంది. అంటే మనందరికీ ఒకరికొకరు తెలుసుకుంటాం, ఒకరొకరు మరి ప్రార్థన చేసుకుంటాం. కనుక మరి ఆ విధంగా మనము ఉండాలి. సహవాసం చాలా అవసరం. కనుకనే రెండో పాయింట్ ఏంటి? సహవాసము చాలా ప్రాముఖ్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవ అంశంలోకి వెళ్దాం. పాయింట్ నెంబర్ 3 బోధన. పాయింట్ నెంబర్ 3 ఇస్ టీచింగ్. ద థర్డ్ ఎసెన్షియల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ టీచింగ్ కదా. బోధన. యేసు ప్రభు మెస్సయ్య అని మనం బోధించాలి. బోధించాలి కదా? మన చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం బోధించే సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. యేసు ప్రభు మెస్సయ్య అని బోధించాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 1 and verse 1. మత్తయి 1:1 చదవండి. యేసుక్రీస్తు వంశావళి. అక్కడనే 20వ వచనంలో ఏముంటుంది? ఆయన ఏముంటుంది అక్కడ? అతడు తన ప్రజలను వారి పాపములో నుండి కనుక యేసు అని పేరు పెట్టబడను. అంటే యేసు అంటే ఏంటి అర్థము? రక్షకుడు. పాత నిబంధన మనం చూస్తాం కదా, యెహోషువ అంటే రక్షకుడు కదా. కనుక యేసు అంటే రక్షకుడు. ఏమని బోధించాలి? యేసువు ఆయన రక్షకుడు అని బోధించాలి. మెస్సయ్యను కనుగొంటిమి. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయ్యను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఇతడు మొదట చూసినారా? ఆయన ఆంధ్రయ్య. ఎవరు ఈయన? ఆంధ్రయ్య ఏం చేసినాడు? యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. యేసు ప్రభు మెస్సయ్యని తెలుసుకొని ఆయన ఎవరిని తీసుకొని వచ్చినాడు? వాళ్ళ తమ్ముడిని లేక అన్నని, మరి పేతురుని తీసుకొని వచ్చినాడు. పేతురుని తీసుకొని వచ్చి యేసు ప్రభుకి ఇంట్రొడ్యూస్ చేసినాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? మెస్సయ్యను కనుగొన్న తర్వాత మనం చెప్పాలి, నేను మెస్సయ్యను కనుగొంటే నేను మెస్సయ్యను తెలుసుకున్నాను, యేసయ్యను తెలుసుకున్నాను, రక్షకుడిని తెలుసుకున్నాను అని మనం ఇతరులను మనం ఏం చేయాలి? ఆయన దగ్గర మనం తీసుకొని పోవాలి కదా. అదే సాక్ష్యం, అదే డిసైపుల్షిప్. శిష్యత్వం అంటే ఏంటి? మనం ఇతరులను కూడా మనము శిష్యత్వం చేయటం. కనుక మన సాక్ష్యం చెప్పినప్పుడు ఇతరులకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. చెప్పడం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మెల్లగా వాళ్ళకి ఏం చేయాలా? యేసు ప్రభుని మనము ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. కనుక మా మెస్సయ్యను కనుగొంటే యేసునొద్దకు
అతన్ని తోడుకొని వచ్చాను. ఎవరిని? పేతుని. చాలు. అయితే సీలోకి వెళ్దాం. యేసు ప్రభు మన రక్షణ. ఏమని బోధించాలి? యేసు ప్రభు మన రక్షణ అని బోధించాలి. దాని స్తోత్రం, హల్లెలూయా. ప్రాముఖ్యమైనది జీవితంలో ఏంటి? రక్షణ కదండి. ప్రాముఖ్యమైనది రక్షణ. రక్షణ లేకపోతే ఎక్కడ పోతారు? నరకంలో వెళ్ళిపోతారు. సరైన బట్టలు లేకపోయినా పర్లేదు, సరైన మరి ఆహారం లేకపోయినా పర్లేదు, సరైన ఇల్లు లేకపోయినా పర్లేదు కదండి, ఉద్యోగం లేకపోయినా పర్లేదు. కానీ మొదటిగా మనకు ఉండవలసింది ఏంటి? రక్షణ. లూకాసు సువార్త 2వ అధ్యాయము 30వ వచనం. యేసు ప్రభు మన రక్షణ. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ సాల్వేషన్. లూక్ చాప్టర్ 2 and verse 30. అన్యజనులకు నేను కనులారా చూచి తిని అంటున్నాడు సిమియోన్. ఎవరిని కనులారా చూస్తున్నాడు? రక్షకుని కనులారా చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన చేతితో ఎవరున్నారు? బాలుడైన యేసు ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు యోసేపు, మరియమ్మ ఆయన ఎక్కడ తీసుకొని వచ్చినారు? మందిరం తీసుకొని వచ్చినారు కదా. మందిరం తీసుకొని వచ్చినప్పుడు మరి సిమియోను, ముసలివాడైన సిమియోన్ కదండి. మరి సిమియోన్కి దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు రక్షణకర్తను చూసిన దాకా నీవు చనిపోవని చెప్తాడు కదా. ఎంత గొప్ప భాగ్యం. కనుక యేసుప్రభుని ఎత్తుకుంటాడు. బాలుడైన యేసుప్రభుని ఎత్తుకొని ఏమంటున్నాడు ఇప్పుడు? దేవా, నీ రక్షణని చూడటానికి నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా అని. తర్వాత ఇప్పుడు నేను పోతాను, నీ దగ్గరకు వచ్చేస్తాను చెప్పేసి తను ఎంతో సంతోషంగా చెప్తాడు కదండి. కనుక మనం ఏం చెప్పాలి? యేసయ్య రక్షకుడు అని చెప్పాలి. మనం యేసయ్య రక్షకుడు అని మనము బోధించాలి. దేవుని యొద్ద నుండి వచ్చెను. యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చెనని మనము మరి ప్రకటించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. జాన్ చాప్టర్ 3 verse 2. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. అతడు రాత్రియందు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన ఎవరు? నికోదేము కదండి. నికోదేము ఎంతో మరి ప్రాముఖ్యమైన వ్యక్తి. మరి అక్కడ యూదులలో చాలా గొప్ప వ్యక్తి. పొద్దున పూట మరి యేసు ప్రభుని కలుసుకుంటే అందరు తెలుసుకుంటారు, అందరు చూస్తారు, అతన్ని వెలివేస్తారు. ఏం చేస్తారు? అతన్ని వెలివేస్తారు. కనుక అతను ఏం చేసినంటే రాత్రులు చీకటిగా రాత్రులు ఏం చేసినాడు? భోజనం చేసుకొని వాకింగ్ అనుకుంటా ఆఫ్టర్ డిన్నర్ వాక్ లాగా వచ్చేసినాడు. ఎవరి దగ్గరికి వచ్చినాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. వాకింగ్ వచ్చేసి మెల్లగా అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఈయనకేం కావాలి? ఇప్పుడు రక్షణ గురించి కావాలి. అయితే ఇప్పుడు ఏమంటాడు? బోధకుడా, నీవు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు మేము నమ్ముచున్నామని చెప్పేసి చెప్తే యేసు ప్రభు ఏమంటాడు? ఇవన్నీ డొంకతిరుగుడు అక్కర్లేదు, నీవు మారు మనసు పొందితేనే పరలోక రాజ్యం చేరుతామని చెప్పేసి మొత్తం చాలా విషయాలు చెప్తాడు కదండి. అక్కడనే ఉంటుంది 3వ అధ్యాయంలో 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవితంలో ప్రవేశించాలని ఆయన పంపని చెప్పేసి నికోదేముతో చెప్పిన మాటలు అన్నమాట ఇవన్నీ. కనుక మనం కూడా ఏం చెప్పాలి? మనం కూడా ఏం నేర్పించాలి? యేసు ప్రభు దేవుని నుండి వచ్చిన వాడని మనము చెప్పాలి. తర్వాత యేసు రక్షించుటకు వచ్చెను. లూకా సువార్త 19:10 వచనం. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు సేవ్ సిన్నర్స్. లూకా సువార్త, లూక్ చాప్టర్ 19 and verse 10. 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? మనుష్య కుమారుని మనుషులను అంటే ఎవరిని? నశించే వారిని, అంటే తప్పిపోయిన వారిని, పాపంలో ఉన్న వారిని రక్షించుటకు వచ్చినని మనము చెప్పాలి. కనుక సువార్త చెప్పినప్పుడు కొన్నిసార్లు
మరి ఒక వ్యక్తికే మన సువార్త ప్రకటించే సమయం ఉంటుంది కనుక మరి యేసు ప్రభు ఈ విధంగా ఎవరి గురించి ఇది జక్కయ్య గురించి కదా. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఆయనతో మాట్లాడుతూ చెప్తాడు కదా. కనుక లూకా సువార్త 19:10 ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు అంటే చూడండి యేసు ప్రభు ఏ విధంగా చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అంటున్నాడు అంటే దేవుని కుమారుడు అని చెప్పుకోవట్లేడు, అంత తగ్గించుకున్నాడు. చూడండి మనుష్య కుమారుడు వచ్చాడు, అది మనం బోధించాలి. యేసు విమోచకుడును మనం బోధించాలి. ద లార్డ్ ఈజ్ అవర్ రెడీమర్. హీబ్రూ పత్రిక 2వ అధ్యాయము 14-15. హీబ్రూ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. యేసు విమోచకుడు కాబట్టి వారిని విడిపించుటకును ఆయన కూడా చూడండి అంటే యేసు ప్రభు మనల్ని విమోచించుటకు ఆయన కూడా ఏమైపోయాడు శరీరధారిగా అంటే దేవుడే మనలాగా మారిపోయినాడు కదా. మనలాగా పుట్టి మనలాగా పెరిగి మనలాగా ఆయన జీవించి చివరికి ఆయన బలిగా మారిపోయి అంటే విమోచకుడు. యేసు ప్రభు మన విమోచకుడు అని మనం నేర్పించాలి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రిడీమర్. జీలోకి వెళ్దాం. యేసు గొప్ప కాపరి. ఏమని బోధించాలి మనము? యేసు గొప్ప కాపరి. హీబ్రూ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తాం. Hebrews chapter 13:20. The Lord Jesus Christ is our great shepherd. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నాం? మొదటి లైన్లోనే ఉంది. ఏముంది? గొర్రెలకు గొప్ప కాపరి అయిన యేసు ప్రభు. హెచ్లోకి వెళ్దాం. ఇది మనం బోధించాలన్నమాట. అంటే మన కాపరి యేసయ్య అని బోధించాలి. హెచ్ సమృద్ధి జీవము ఇచ్చుటకు యేసు ప్రభు వచ్చెను. సమృద్ధి అయిన జీవము ఇచ్చుటకు యేసయ్య వచ్చెను, యేసు ప్రభు వచ్చెను. జాన్ చాప్టర్ 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం కదా. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ అస్ అబండెంట్ లైఫ్. కానీ దేనికి రాడు? గొర్రెలకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొర్రెలకు జీవము కలుగుటకు, అది కూడా సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కనుక ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ అస్ అబండెంట్ లైఫ్. యోహాను సువార్త John 10:10. లాస్ట్ పాయింట్లోకి వెళ్దాం. లాస్ట్ పాయింట్ శిక్షణ. లాస్ట్ పాయింట్ ఏంటి? శిక్షణ. ద లాస్ట్ పాయింట్ ఇన్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇస్ ట్రైనింగ్. 4 ఏంటి? ట్రైనింగ్. శిక్షణ అంటే ఒక విషయం మరి ప్రాక్టికల్గా అది చేయటము శిక్షణ అన్నమాట కదా. మరి పాలిటెక్నిక్ మరి కాలేజెస్ ఉంటాయి. పాలిటెక్స్లో ఏం చేస్తారు వాళ్ళు? ఇక నాకన్నా దాని గురించి చెప్పాలంటే ఒక పెద్ద లెక్చర్ చెప్పేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. ఎందుకంటే ఈ హాస్ గాన్ త్రూ పాలిటెక్నిక్. ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు కనుక ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ కదా. కనుక ఒక విషయము మరి దాని గురించి థియరీగా చెప్పిన తర్వాత దాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఒక వస్తువు చేయాలంటే ఎట్లా చేయాలి కదా అని వాళ్ళు నేర్పిస్తారు కదా. ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చెయ్యాలి అని నేర్పిస్తారన్నమాట. కనుక మరి యేసు ప్రభు ఏం చెప్పినాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19-20. మాథ్యూ చాప్టర్ 28
వర్సెస్ 19 and 20. మొదటి శిక్షణ, ఇది యేసు ఆజ్ఞ. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటి? యేసు యొక్క ఆజ్ఞ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు. ఇక్కడ చూడండి, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూడండి, అంటే యేసు ప్రభు ఫస్ట్ ఏం చేసినాడు? శిష్యులకు నేర్పించినాడు, వాళ్ళకు బోధించినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన పోకముందు ఇవి మీరు ఏమేమి నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారో అవి మీరు బోధించండి. కనుక శిక్షణ మొదటి పాయింట్ ఏంటంటే ఇది యేసు యొక్క ఆజ్ఞ. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మాథ్యూ చాప్టర్ 28 వర్సెస్ 19 and 20. బి, యేసు నేర్పెను, యేసు మనకి నేర్పించినాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టాట్ us. మాథ్యూ చాప్టర్ 4 and verse 23. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం మనం చూస్తాం. ఏంటంటే యేసు నేర్పించెను. ఇది యేసు నేర్పించిన లేక శిక్షణ ఇచ్చిన. యేసు వారి బోధించుచు రాజ్యము గురించిన, అంటే దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా ఆయన సంచరించెను. చూడండి ఎంత కష్టపడ్డాడు మన ప్రభు యేసు కదండి. ఆయన కేవలం వాక్యం చెప్పటమే కాదు, ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళని స్వస్థపరిచినాడు కదండి. కనుక ఈ విధంగా మీరు చెయ్యాలి అని చెప్పేసి యేసు ప్రభు మనకి నేర్పించినాడు కదా. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ టాట్ us how to train. మాథ్యూ చాప్టర్ 4 and verse 23. సిలోకి వెళ్దాం. ఆత్మీయ సత్యములు మనము మరి శిక్షణ చెప్పాలి కదండి. శిక్షణ ఏంటంటే ఆత్మీయ సత్యములను చెప్పడం. హీబ్రూ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. హీబ్రూ 8th chapter verse 12. టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్. నేను సెలవిచ్చుచున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ఎప్పటికీ వారి పాపం నేను జ్ఞాపకం పెట్టుకోనని చెప్పేసి ప్రభు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు వచ్చిన తర్వాత మనకు రక్షణ ఏంటంటే ఇది స్పిరిచువల్ ట్రూత్. అంటే ఒకసారి మన ప్రభుని నమ్ముకున్న తర్వాత మన పాపం ఏమైపోయినాయి? కడగబడ్డాయి కదా. కనుకనే రోమిలు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మొదటి వచనం ఏముంటుంది? కనుక ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. కనుక మనము ఒకసారి రక్షింపబడిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి మరి తిరిగి ఏమీ లేదు, మనకి అంటే శిక్ష లేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ సత్యములు అంటే దిస్ ఇస్ ద స్పిరిచువల్ ట్రూత్. ఇటువంటివి చాలా ఉంటాయి మన బైబిల్లో, ఇవన్నీ మనం నేర్పించాలి కదండి. ఇవి శిక్షణ చేయాలి, ట్రైనింగ్ చేయాలి. డి, ఆత్మ మనలను నడిపించును కదండి. శిక్షణ ఆత్మ మనలను నడిపించును. యోహాను సువార్త 14:26. ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ us and guide us. John 14 and verse 26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ప్రైజ్ ద లార్డ్. కనుక మనల్ని ఎవరు నడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే యేసు ప్రభు చెప్పిందే మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు వేరే విషయాలు చెప్పాడు కదండి. నేను చెప్పిన సంగతులను ఆయన మీకు ఏం చేస్తాడు? జ్ఞాపకము
చెప్తాడని చెప్పేసి మనం చదువుకుంటాం. కనుక పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు కదండి. ఇతరులకు మనం నేర్పించాలి, ఇతరులకు మనం శిక్షణ ఇవ్వాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. ఏం చేయాలి? మనము ఇతరులకు మనము నేర్పించాలి, ఇతరులు మన శిక్షణ చేయాలి కదండి. 2 తిమోతి చాప్టర్ 2 అండ్ వర్స్ 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు ఆ సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఇతరులకు నేర్పించాలి, కానీ వాళ్ళు ఏ విధంగా ఉండాలి? నమ్మకమైన వారుగా వాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి we should teach others to make disciples కదండి. we should teach others, other faithful believers to make disciples కదా. ఎఫ్లోకి వెళ్దాం. తగ్గించుకొని నేర్పించాలి. మనము నేర్పించేటప్పుడు ఏ విధంగానే గర్వంతో అని నాకు తెలుసు అని నేర్పించడానికి వీల్లేదు. తగ్గించుకొని మనం నేర్పించాలి. తగ్గించుకొని నేర్పించు, తగ్గించుకొని నేర్పించు కదా. 2 తిమోతి 2వ అధ్యాయము 26వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 26వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై తర్వాత అందువలన సాతాను ప్రభు యొక్క దాసుడు ఎవరమ్మో చెప్పండి? ప్రభు యొక్క దాసుడు. మనం ఎవరు? మన అందరం ఎవరు ఇప్పుడు? ప్రభు యొక్క దాసులము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము యేసు ప్రభు యొక్క దాసులము కదా. మనం మామూలు వ్యక్తులం కాదు. మనం ఫస్ట్ నేర్చుకున్నాం మనం ఎవరో ఫాలోవర్స్, దాసులము, తర్వాత స్టూడెంట్ అని మనం నేర్చుకున్నాం కదా. కనుక మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా? ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించాలి. సాత్వికంగా మనం తగ్గించుకోవాలి కదండి. అవతల వ్యక్తి ఎన్నన్నా కూడా మనం ఏం చేయాలమ్మో చెప్పండి? మనం తగ్గించుకోవాలి కదా. వి షుడ్ హంబుల్ అవర్ సెల్ఫ్. 2 తిమోతి చాప్టర్ 2 అండ్ వర్స్ 26. జీలోకి వెళ్దాం. చాలా కాలం నేర్పించాలి. ఎంతకాలం నేర్పించాలి? చాలా కాలం నేర్పించాలి. ఎందుకంటే మరి ఎవరికైనా మనం ఒక విషయం చెప్పితే అదేమవుతుందంటే మర్చిపోతారు. అందుకోసమే సహవాసము అవసరం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాము. వారు కలిసి ఎంతమ్మా చెప్పండి? 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. అంటే మనం తీసుకున్న ట్రైనింగ్ ఎంతకాలం ఉండాలి చెప్పండి? 1 సంవత్సరం ఉండాలి. దాని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి అంటే బైబిల్ ట్రైనింగ్ మనం చూస్తాం కదా, 3 సంవత్సరాలు ఉంటుంది, 4 సంవత్సరాలు ఉంటుంది కదా. పీటీఎస్ కావాలంటే 4 సంవత్సరాలు చదువుతారు చాలామంది కదా. ఆ తర్వాత పాస్టర్స్గా మరి వాళ్ళు వెళ్తారు. కనుక మనము చిన్నగా నేర్చుకుంటున్నాం. దేని గురించి నేర్చుకుంటున్నాము? శిష్యత్వం గురించి మనము ఒక సబ్జెక్టు. శిష్యత్వం అనేది ఒక బైబిల్ ట్రైనింగ్లో ఒక సబ్జెక్టు. అది మనం నేర్చుకుంటున్నాము. కనుక చాలా కాలం నేర్పించాలి కదండి. వి షుడ్ టీచ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. యాక్ట్స్ చాప్టర్ 11 అండ్ వర్స్ 26. చివరిగా హెచ్ అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 20వ వచనం.
ప్రయోజనకరమైనది ఏదియు దాచిపెట్టవద్దు. వి షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ దట్ ఈస్ బెనిఫిషియల్. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 20. మరియు ప్రయోజనకరమైనది ఏదియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఏంటి ఇంటింటను మీకు తెలియజేయుట బోధించుచు దేవుని ఎదుట ఎలాగో సాక్ష్యం ఇచ్చి ఉంటునో ఇదంతయు మీకు తెలియను అని మరి ఎవరికి రాస్తూ మరి తను చెప్తున్నాడు. ఏ విధంగా తను ప్రయోజనకరమైన ఈ లోకంలో ఏం చూస్తున్నాము, వ్యర్థమైన వాటికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు కదండి. వ్యర్థమైన వాటి దాని గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదండి ఈ లోకంలో. కనుక వ్యర్థమైన అంత వేస్ట్, దాని గురించి మనము ఆలోచన, దాని గురించి మనం పరుగులాడవద్దు, దానికి సమయం వెచ్చించవద్దు. కానీ ప్రయోజనకరమైనది ఏదియో అది దాచిపెట్టకుండా ఏం చేయాలి మనము బోధించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనము డిసైపుల్షిప్ ఎందుకు దాచిపెట్టకుండా మనము బోధిస్తున్నాము, ఇది ప్రయోజనకరమైనది కనుక మనం దాచిపెట్టవద్దు. ఏదైనా మరి యేసుప్రభు రక్షకుడు అని మనం దాచిపెట్టవద్దు. యేసుప్రభు రక్షకుడు ఏం చేయాలి, మనము ఇతరులకు చెప్పాలి, రక్షణలోకి తేవాలి. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, ఏ విధంగా నేను మరి కష్టపడ్డాను, ఇంటింటికి వెళ్ళినాను, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పినాను, గ్రీస్ దేశస్థులకు చెప్పినాను, ఇతరులు అంటే అందరూ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, యేసుప్రభు రక్షకుడు అని చెప్పి ఇంటింటా వెళ్ళి తను చెప్పినట్టు మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయినాయి కదండి. మనము చూస్తుంటాం కదా, కొన్నిసార్లు దేవుని సేవకులు మరి ఒక వ్యాన్ తీసుకొని బయటకు పోతుంటే ఆ వ్యాన్ ఆపేసి బైబిల్స్ అన్ని కాలబెట్టడం, చింపటం అన్నీ చేస్తున్నారు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనము ఏం చేయాలి, సువార్త ప్రకటించాలి. కనుక ఏంటి, ప్రయోజనకరమైనది ఏది మనము దాచిపెట్టొద్దు కదండి. ఏం చేయాలి, మనము బోధించాలి కదా. వి షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ బెనిఫిషియల్, బట్ వీ షుడ్ టీచ్ ఇట్, వీ షుడ్ proclaim it, we should tell others, we should train others. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము, ది ఎసెన్షియల్స్ ఆఫ్ డిసైపుల్షిప్, లెసన్ నెంబర్ 7. శిష్యోత్తమునకు అవశ్యమైనది. కనుక దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి దేవుడు ఇచ్చిన సమయం బట్టి, ఆయన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మనం ముందుకు వెళ్దాం. దేవుడు మేము బహుగా దీవించిన గాక. God bless you abundantly.